విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి దుర్మార్గుడని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి తనపై, తన కుమారుడిపై కేసులు పెట్టించారని ఆరోపించారు. హత్య చేసి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డి కుటుంబానిదని సోమిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు. ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజిత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి, మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీదేంది కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే, నీ ఊరు తాళ్లపొడి, మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. బట్ మీరు ఏంది, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైలుకి పోయి వచ్చినారు. నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు నిన్ను. అనుభవి.